Hi students, welcome to the class. Now I am going to discuss binomial distribution and Poisson distribution. Okay, binomial distribution previous class lo meeku random variables సంబంధించిన టేబుల్ ఎలా ఫ్రేమ్ చేయాలి, మీన్ అంటే ఏంటి అవన్నీ మనం డిస్కస్ చేసాం. ఈ క్లాస్ లో binomial distribution, Poisson distribution ఇది వెరీ సింపుల్ టాపిక్. మెయిన్స్ లో వన్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది ప్రాబబిలిటీ సంబంధించి. మాక్సిమం మనకి 8 సెషన్స్ ఎగ్జామ్ జరిగితే 4 to 5 సెషన్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఇస్ వెరీ ఈజీ. నా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు వాడాలి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు వాడాలి, అసలు డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు వాడాలో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక మనం ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి 3 times 4 times నెంబర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 10 కాయిన్స్ 100 times వేసాం. అసలు 10 కాయిన్స్ వేయటమే కష్టం. 10 కాయిన్స్ని 100 times వేస్తే 3 heads 5 times వచ్చే ఛాన్స్ ఎంత అని క్వశ్చన్ అర్థం చేసుకోండి. 10 coins are tossed 100 times, then the probability of getting 5 heads at least 3 times. 5 heads రావాలి, అది కూడా at least 3 times అంటే 4 times పడచ్చు, 5 times పడచ్చు, 100 times చెప్తాను పడచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేది వాడతాం. ఓకే, అయితే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు వాడాలి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు వాడాలి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే పాజిటివ్ సంబంధించి ఇంటీజర్ సంబంధించి అంటే పాజిటివ్ ఇంటీజర్ సంబంధించి అంటే ఒక ఫైనట్ వాల్యూకి సంబంధించి. ఇప్పుడు నేను చెప్పాను ఇది 10 కాయిన్స్ 100 times మనం టాస్ చేసాం, 5 heads 3 times రావాలి. దీన్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫైనట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అదే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనం చెప్పలేం, ఇన్ఫైనట్. అంటే ఏంటి, ఒక రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆన్ అన్ యావరేజ్ ఇన్ ఎ వీక్ 3 accidents టేక్స్ ప్లేస్ నియర్ సువేదారి అన్నారు అనుకోండి. ఓకే, ఒక పర్టికులర్ ఏరియాలో యావరేజ్గా 3 accidents జరుగుతాయి 1 weekలో. దెన్ హౌ మెనీ యాక్సిడెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అన్నారు అనుకోండి. 3 జరగచ్చు, 4 జరగచ్చు, అసలు జరగకపోవచ్చు, ఇన్ఫైనైట్ జరగచ్చు, మనం చెప్పలేం. అంటే అలాంటప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. ఇలాంటి ఫైనైట్ నెంబర్ మనకు తెలిసిన వాల్యూస్, మనకు కనుక్కోబోయే వాల్యూస్ ఫైనైట్ నెంబర్ ఉన్నప్పుడు మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ మీరు తెలుసుకో ట్రై చేయండి. ఒక ఫ్యాక్టరీలో జనరల్గా బల్బ్స్ తయారు చేస్తున్నారు అనుకోండి. బల్బ్స్ తయారు చేసేటప్పుడు 5% ఆఫ్ బల్బ్స్ డిఫెక్టివ్ ఉంటాయి అనుకుందాం. ఒక మిషన్తో తయారు చేసినప్పుడు ఇది ఈ మంత్లో తయారు చేసి చూస్తే 5%, నెక్స్ట్ మంత్లో ఛాన్స్ ఎంత ఉంటుంది అని అనుకోండి. 5% 10% 100% కూడా డిఫెక్ట్ అవ్వచ్చు. అది డిపెండ్స్ ఆన్ ది మెషిన్ క్యాపబిలిటీ, ఆ రోజుల పరిస్థితి, మిషన్ పరిస్థితి, ఇలా చాలా ఉంటాయి. కాబట్టి అలాంటివి చెప్పలేము. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్కి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. మనం తెలిసి చేయగలిగే కాయిన్స్ టాస్ చేసాం, ఇలాంటి ఇప్పుడు డైస్ చేస్తాం. ఇలాంటప్పుడు మనం జనరల్ ప్రాబ్లమ్స్ అప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వాడుకుంటాం. ఫైనట్ నెంబర్స్ తెలిసినప్పుడు మనం దీన్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వాడతాం. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మీరు తెలుసుకోవాల్సిన ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా ఏంటంటే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే బైనామియల్ థియరం కొద్దిగా ఐడియా ఉండాలి. గుర్తు లేకపోయినా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని పర్వాలేదు. q + p to the power of n, నాట్ p + q. q + p to the power of n is equal to ncr. ఓకే, q to the power of n minus r, p to the power of r. ఇందులో జనరల్ టర్మ్ అన్నమాట. ఇది ఎక్స్పాన్షన్, ఇది ఇందులో జనరల్ టర్మ్. ఈ రెండు తెలిసి ఉండాలి. q + p, దిస్ ఈజ్ కాల్డ్ జనరల్ టర్మ్. దీన్నే p of x is equal to r. అంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ దగ్గర r అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, హెడ్స్ వేసాం, 100 times వేసాం, కరెక్ట్గా 2 heads రావాలి అన్నప్పుడు p of x is equal to 2 కనుక్కుంటాం. కాయిన్స్ ఎన్ని టైమ్స్ టాస్ చేసాం మనం అక్కడ చూసుకొని దాన్ని n రాసుకుంటాం. మనకు కావాల్సిన రిజల్ట్ ఎన్ని టైమ్స్ కావాలి, 5 coins టాస్ చేసాం, 2 heads పడాలి మనకు. n is equal to 5, 2 heads పట్టాం అంటే 2, r is equal to 2. టాస్ టాస్ వేసినప్పుడు హెడ్ పట్టడానికి మనం కనుక్కుంటున్నప్పుడు హెడ్ కనుక్కోవడానికి ఛాన్స్ p, హెడ్ అవసరం లేదు అదర్ దాన్ హెడ్, దాన్ని q అంటారు. అంటే p అనేది సక్సెస్, q అనేది ఫెయిల్యూర్. ఇక్కడ కూడా మాట గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఫెయిల్యూర్ అంటే గెలవటం సక్సెస్ అని కాదు. క్వశ్చన్లో ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో దాని రిలేటెడ్ ఉంటే దాన్ని p అంటారు, దానికి ఆపోజిట్ ఉంటే q అంటారు. అంతేగాని p అంటే యూ డోంట్ థింక్ దట్ ఈస్ ఆల్వేస్ సక్సెస్ అని కాదు. మనం కనుక్కోమన్నాడు డిఫెక్టివ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ప్రాబిలిటీ కనుక్కోమని అనుకోండి. డిఫెక్టివ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ సక్సెస్, అది p. అదర్ దాన్ దట్ ఈస్ కాల్డ్ q అంట. ఓకే, అది ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ మాట గుర్తుపెట్టుకోండి. p అంటే యూ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ సక్సెస్ ఆల్వేస్. ఓకే, p మీన్స్ ద రిలేటెడ్
probability to find the answer. Okay, that is p. ఇది q plus p to the power of n. ఇది జనరల్ ఫార్ములా. అయితే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీన్ ఎంత. మీన్ అంటే ఎన్పి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ట్రైల్స్. ఒక ఎక్స్పెరిమెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక మనం ట్రై చేసామో దట్ ఈస్ కాల్డ్ నెంబర్ ఆఫ్ ట్రైల్స్ అంటాం. నెంబర్ ఆఫ్ ట్రైల్స్ దట్ ఈస్ కాల్డ్ ఎన్. ఇక్కడ పి అంటే సక్సెస్. ఇప్పుడు చెప్పాను కదా పి అంటే పి సక్సెస్ అనమాట. ఏంటి సక్సెస్ అంటే రిలేటెడ్ టు ది క్వశ్చన్. అండ్ క్యూ అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి, పి ప్లస్ క్యూ అంటే సక్సెస్ ప్లస్ ఫెయిల్యూర్ బోత్ ఆర్ ఈక్వల్ టు సమ్ యాడ్ చేస్తే మనకి ఎప్పుడు 1 రావాలి. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి అండ్ పి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ క్యూ. ఇది మీన్ ఫార్ములా. వేరియన్స్ ఫార్ములా ఏంటంటే ఎన్పిక్యూ. ఎన్పిక్యూ దీన్ని రో స్క్వేర్ అంటాం. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అంటే రూట్ ఎన్పిక్యూ, రూట్ ఆఫ్ NPQ. So these are the 4 formulae. One is q plus p to the power of n. This is formula, general term. P of x is equal to r is equal to NCR into q power n minus r into p power r. Mean is equal to NP and variance is equal to NPQ. Standard deviation root of NPQ. Okay, shall we move on to problems now? Problems చేద్దాం. ఇందులో కూడా ఈజీగా ఉంటాయి. వీడియో మొత్తం చూడండి, కొద్దిగా చూసి మీరు ఆగిపోకండి. లెసన్ మొత్తం వినండి, ఈజీగా మీకు ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తాయి. ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మనకి ఈజీ అనిపిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇందులో క్వశ్చన్స్ చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ గెటింగ్ వెన్ 8 కాయిన్స్ ఆర్ టాస్డ్ దెన్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆర్. మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆర్. ఎన్ని కాయిన్స్ టాస్ చేశారు? 8 కాయిన్స్ టాస్ చేశారు. So n is equal to 8. n is equal to 8. And 8 coins టాస్ చేస్తే the mean and standard deviation heads, number of heads. ఇక్కడ నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటే హెడ్ పడే ఛాన్స్ ఎంత? 1/2. అది మనకు కావాల్సింది 1/2. ఓకే, అంటే p 1/2 కాబట్టి q కూడా 1/2. వాట్ ఈస్ ది ఫార్ములా టు ఫైండ్ మీన్? మీన్ ఈజ్ ఈక్వల్ టు np, దట్ ఈస్ 8 into 1/2 4. వేరియన్స్ ఫార్ములా NPQ అంటే దట్ ఈస్ 8 into 1/2 into 1/2 2. స్టాండర్డ్ డీవియేషన్ రూట్ ఆఫ్ దిస్ వన్ అంటే రో ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 బ్యాడ్ యాపిల్స్ ఆర్ మిక్స్డ్ యాక్సిడెంటలీ విత్ 20 గుడ్ యాపిల్స్. ఓకే, 4 బ్యాడ్ యాపిల్స్ యాక్సిడెంటలీ మిక్స్డ్ విత్ 20 గుడ్ యాపిల్స్. Probability distribution of the number of bad apples in a draw of 2 apples with replacement is formed. Then mean is. Question జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 4 bad apples are mixed accidentally with 20 good apples. అంటే యాక్చువల్గా మన దగ్గర 4 బ్యాడ్ యాపిల్స్ ఉన్నాయి, 20 గుడ్ యాపిల్స్ ఉన్నాయి. ఈ రెండు మిక్స్ చేస్తారు. టోటల్ ఎన్ని ఉంటాయి చెప్పండి? మనకి 24 యాపిల్స్ ఉన్నాయి. Probability distribution of the number of bad apples in a draw. Bad apples in a draw. Bad apples డ్రా చేయటం అనేది మనకి ఇక్కడ అంటే p సక్సెస్ రేషియో. p అంటే ఏంటి? బ్యాడ్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 4, టోటల్ 24, దట్ ఈస్ 1/6. ఇక్కడ p 1/6. అందుకే ఇందాక చెప్పాను బ్యాడ్ యాపిల్స్ డ్రా చేశారు కాబట్టి బ్యాడ్ యాపిల్స్ సంబంధించిందే మన సక్సెస్ అని అర్థం. ఓకే, సో q ఈజ్ ఈక్వల్ ఎంత వస్తున్నప్పుడు 5/6. Okay, in a draw of 2 apples with replacement is formed, then its mean is. Mean కనుక్కోమన్నారు. 2 apples డ్రా చేశారు అంటే ఎన్ని టైమ్స్ డ్రా? 2 apples డ్రా చేయండి. n is equal to 2 అనమాట. n is equal to 2. అయితే మీన్ ఎంత అని అడిగారు. వాట్ అబౌట్ మీన్ ఫార్ములా ఈజ్ np, దట్ ఈస్ n into p అంటే 1/6. నౌ ద ఆన్సర్ ఈజ్ 1/3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. For binomial distribution n is equal to 10, n is equal to 10, q is equal to 0.4. Then the mean is. n ఇచ్చేసారు, q ఇచ్చారు. మనకి np కదా మీన్ ఫార్ములా. q is equal to 0.4 కాబట్టి వాట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ p చెప్పండి? 0.6 అవుతుంది, అంతేనా? సో 0.6 కాబట్టి n అంటే 10, 10 into 0.6 అంటే ఆన్సర్ ఎంత? 6. అది మీన్ వాల్యూ. ఓకే, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఈజ్ 5, మీన్ 5 అండ్ ద వేరియన్స్ ఈజ్ 4. మీన్ ఈజ్ ఈక్వల్ టు 5,
variance ante NPQ is equal to 4. Okay, then the number of trials is, number of trials find out చెప్తున్నారు. సో ఇప్పుడు NPQ కదా, బై NP రాద్దాం అంటే బై 5. సో NP cancel, Q is equal to, I got 4 by 5. If Q is equal to 4 by 5, then what about P? 1 by 5. So NP is equal to 5. N into 1 by 5 is equal to 5. Now N is equal to 25. Number of trials is equal to 25. Next, for a binomial distribution, the mean is 6. The mean is 6. Mean 6. And standard deviation, root NPQ is equal to root 2. Then P of X is equal to R. And what about the value of P of X is equal to R? And here NPQ is equal to 2. NP to divide cheyandi ante 6 to divide chesam anukondi. Q is equal to 1 by 3. Now what about P? 2 by 3. So Q plus P to the power of N. What about N chudandi ikkada? N means 2 by 3 is equal to 6. 3 times N is equal to 9. So Q plus P to the power of N means 1 by 3 plus 2 by 3 power 9. P of X is equal to R ante formula NCR ante మన ఫార్ములా ఏంటి? NCR Q to the power of N minus R, P to the power of R. What is N? N 9. 9C R into Q means 2 by 3, sorry 1 by 3 to the power of 9 minus R into 2 by 3 to the power of R. Okay, now the next question. The mean and variance of random variable x of binomial distribution are 4 and 2, then P of X is equal to 1. ఇప్పుడు చెప్పిన మోడలే. Next question. The mean and variance of binomial distribution of 4 and 2 respectively, then the probability of 2 success is. ఇది కూడా మనకి ప్రీవియస్ లో వచ్చేది క్వశ్చన్ లో. మీన్ ఈజ్ ఈక్వల్ టు 4, వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, అంటే 2 by 4 రాసుకుంటే మన Q వాల్యూ వచ్చేస్తుంది. Q వాల్యూ వచ్చిందంటే N వాల్యూ వచ్చేస్తుంది కదా, P వచ్చేస్తుంది, Q కూడా యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ P ఆల్సో, P అండ్ N. ఓకే, నెక్స్ట్ ద మీన్ చెప్పు కదా, ద మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ 423. ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, mean is equal to, what about the value of mean? Mean is 4 and standard deviation root NPQ is equal to root 3. Then find the value of P of X greater than or equal to 1. ఇలాంటి క్వశ్చన్స్, P of X greater than or equal to 1. ఓకే, ఇది కూడా మంచి క్వశ్చన్. అంటే దిస్ మీన్స్ NPQ is equal to 3. Now you divide with the NP, that is Q is equal to 3 by 4, which implies P is equal to 1 by 4. So N into 1 by 4 is equal to 4, which implies N is equal to 16. So P of X greater than 1 అంటే 1 కన్నా ఎక్కువ, ఎక్కడి వరకు అప్ టు N 16 కాబట్టి 16 వరకు ట్రయల్స్ వేసుకుంటారు. ఓకే, సో దట్ ఈస్ P of X is equal to 1, P of X is equal to 2 and so on to P of X is equal to 16. అంటే మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. వాడేదో ఒకటి ఒక కాయిన్ వేయటం ఏదో జరిగింది, ఒక ఎక్స్పెరిమెంట్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, దాంట్లో సక్సెస్ రేషియో ఈజ్ 1 by 4 and Q is equal to 3 by 4. That type of experiment is conducted 16 times. Then what about our success is greater than 1? అంటే ఎక్కువ సార్లు, 1 కన్నా ఎక్కువ టైమ్స్ మనం ఆ మీనింగ్ చెప్పగలగాలి. బైనామిల్ ఏదో ప్రాబ్లం చేయటం కాదు. P of X greater than or equal to 1 అంటే మీనింగ్ ఏంటి? అసలు ఒక ఎక్స్పెరిమెంట్ని 16 టైమ్స్ కండక్ట్ చేస్తే, ఒక ఎక్స్పెరిమెంట్ని 16 టైమ్స్ కండక్ట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఒకసారి కండక్ట్ చేసినప్పుడు సక్సెస్ ఇది, ఫెయిల్యూర్ ఇది. ఓకే, 16 టైమ్స్ కండక్ట్ చేస్తే 1 or more టైమ్స్ యూ విల్ గెట్ ద సక్సెస్. 1 or more టైమ్స్ సక్సెస్ రావాలి, అది ఛాన్స్. 1 టైం రావచ్చు, 2 టైమ్స్ సక్సెస్ రావచ్చు, 16 టైమ్స్ సక్సెస్ రావచ్చు. అని కనుక్కోవాలంటే కష్టం కాబట్టి వీ కెన్ రైట్ 1 minus P of X is equal to 0. ఓకే, that is 1 minus NC0 Q to the power of N minus 0 P power 0. NC0 అంటే 1 కదా, so 1 minus Q power N. 1 minus, what is Q? 3 by 4 to the power of N. N means 16. 1 minus 3 by 4 to the power of 16. Okay, next question.
mean is equal to 10, variance is equal to 5, mean is equal to 10, variance is equal to 5. ముందు ఇక్కడ వరకు వెరిఫై చేద్దాం. NP that is 10, Q is equal to 1 by 2, which leads P also 1 by 2. If P is equal to 1 by 2, then it is N is equal to 20. Then find P of X greater than 10 కనుక్కోమన్నా. X greater than 10. X greater than 10 means 11, 12, 13 and so on to up to 20 we have to find. ఇలాంటివి డైరెక్ట్గా సిగ్మా రాసేద్దాం. సిగ్మా R is equal to 11 to 20. NCR, what is N? 20 CR. Q, what is Q? 1 by 2 minus 20 minus R into 1 by 2 power R. 20 minus R cancel. So that is equal to sigma R is equal to 11 to 20. 20 CR into 1 by 2 power 20 is the answer. Okay. Next. Mean is equal, N is equal to 5. And sum of mean and variance is 1.8. ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్, ఇది కూడా బాగుంది క్వశ్చన్. ఇందులో సింపుల్ టాపిక్, ఎప్పుడైనా సింపుల్ టాపిక్ గ్యారంటీ క్వశ్చన్ అనుకున్నప్పుడు అలాంటి టాపిక్ మనం పర్ఫెక్ట్గా చేస్తే మనకి కరెక్ట్గా ఒక స్కోర్ వస్తుంది. అది ఇంపార్టెంట్. మనకి ఈజీయే కదా వదిలేసుకొని ఎగ్జామ్లో ఈజీ క్వశ్చన్ రాంగ్ చేసి వచ్చామనుకోండి, అప్పుడు పడే బాధ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీ నెంబర్ ఆఫ్ టైమ్స్ you wrote examinations and also you are writing number of examinations now also, so you know the feel of that. Now the next question is N is equal to 5. The next question, N is equal to 5 and sum of mean and variance, mean and variance is equal to 1.8. okay, ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం. You take NP 1 plus Q is equal to 1.8. That is NP of 1 plus Q means you can write 1 minus P is equal to 1.8. That is N at 5 kada. So 5P of 2 minus P is equal to 1.8. Now 10P minus 5P square is equal to 1.8. 1.8 into 18 by 10, that is 9 by 5. So 50P minus 25P square is equal to 9. Now 25P square minus 50P plus 9 is equal to 0. 25 అంటే 175. 175 factors. 175 factors చూసుకొని P వాల్యూ కనుక్కోవాలి మనకి. ఓకే, the distribution 175 factors ఏమన్నా చూడండి. 175 అంటే 25 9s కదా. 25 into 9, 5 into 5 into 9, 45 plus 5, 50 సరిపోయింది. సో 25P square minus 45P minus 5P plus 9, that is take 5P common, 5P minus 9 minus 1 of 5P minus 9 is equal to 0. So P is equal to 1 by 5 or P is equal to 9 by 5. 9 by 5 which is impossible. 9 by 5 greater than 1 kada. P ante success. 9 1 kanda great unda kada. So P is equal to 1 by 5. Now Q is equal to 4 by 5. N is equal to 5 ichesar. What about the series Q plus P to the power of N? 4 by 5 plus 1 by 5 to the power of N means 5. Okay, the next one, if the difference, ఇదేమో సమ్కి సంబంధించిన ప్రాబ్లం. నెక్స్ట్, if the difference of mean and variance of a binomial distribution is 2, then mean is 6, then the number of trials is equal to, ఇక్కడ mean variance difference ఇచ్చారు ఈ ప్రాబ్లంలో. సో difference అన్నప్పుడు NP minus NPQ is equal to 2. ఓకే, వచ్చిన క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ మీన్ అండ్ వేరియన్స్. ఎన్పి మైనస్ ఎన్పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 6. మీన్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 6 మైనస్ 6Q ఈజ్ ఈక్వల్ టు 2.
6 of 1 minus q is equal to 2, that is 3. 1 minus q means p is equal to 1. P is equal to 1 by 3. Now q is equal to 2 by 3. That is n of 1 by 3 is equal to 6. N is equal to 18. Number of trials is equal to 18. ఇక వన్ అదే మోడల్ ప్రాబ్లం. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If the mean of a binomial distribution is 25, mean is 25, NP is equal to 25, then the standard deviation lies in the interval. Standard deviation lies in the interval. Mean of the distribution is 25. Standard deviation lies in the interval అనే క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? మనకి రూట్ ఆఫ్ ఎన్పిక్యూ కదా. రూట్ ఆఫ్ ఎన్పిక్యూ అనేది స్టాండర్డ్ డీవియేషన్. దాని ఇంటర్వెల్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఎన్పి ఈజ్ ఈక్వల్ టు 25 అంటే రూట్ ఆఫ్ ఎన్పిక్యూ మనం కనుక్కోవాల్సింది దీన్ని. రూట్ ఆఫ్ ఎన్పిక్యూ ఇంటర్వెల్ ఎలా ఉంటుంది అంటే దట్ ఈజ్ రూట్ ఆఫ్ 25q. క్యూ వాల్యూ ఎలా ఉంటుంది? మ్యాక్సిమం వాల్యూ 1 వస్తుంది. మ్యాక్సిమం ఫెయిల్యూర్ ఛాన్స్ అంతే కదా. పి అంటే సక్సెస్ అనుకున్నాం అనుకోండి, సక్సెస్ 0 అయింది, ఫెయిల్యూరే ఎక్కువ ఉందనుకోండి, అంటే ఇంపాసిబుల్ ఈవెంట్స్ అనమాట అలాంటి సందర్భాల్లో. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవే ఛాన్స్ ఉంటుందంటే అప్పుడు ఇది 1 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 25 అంటే 5 కదా. సో మ్యాక్సిమం వాల్యూ 5. అది వస్తుందా లేదంటే మనం చెప్పలేము. ఓకే, లీస్ట్ వాల్యూ క్యూ 0, అది అంటే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? మనకి 0 to 5 ఉంటుంది. ఓకే, క్యూ లీస్ట్ వాల్యూ 0 ఉంటుంది, మ్యాక్సిమం వాల్యూ 1 ఉంటుంది. అది ఉండకపోవచ్చు. బోత్ ద వాల్యూస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడ బోత్ ద వాల్యూస్ నాట్ ఇంక్లూడెడ్ మనం చూసుకోవాల్సిన క్యూ అనేది P1 ఉందనుకోండి, సక్సెస్ రేట్ 1 ఉందనుకోండి, అప్పుడు ఈ వాల్యూ సక్సెస్ రేట్ 1 ఉందంటే ఫెయిల్యూర్ 0 అవుతుంది కాబట్టి 0 ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఉంది కూడా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎన్పి ఈజ్ ఈక్వల్ టు 25 అంటే పి మస్ట్ బి గ్రేటర్ దెన్ 0, బట్ పి నాట్ ఈక్వల్ టు 0. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. పి నాట్ ఈక్వల్ టు 0. పి 0 కాలేదు అంటే పి 0 కాలేదు కాబట్టి క్యూ అనేది నాట్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంతేనా? యాక్చువల్గా మనకి పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇది 0 కాదు, ఇది 0 కాదు. 0 కాదంటే 0.1 ఏదైనా ఉండొచ్చు మనకి. 0 కానప్పుడు క్యూ కూడా 1 కాదు. క్యూ 1 అయితే ఆన్సర్ ఎంత వస్తుంది? 5. క్యూ 1 కాలేదు కాబట్టి ఇది 5 రాదు. అంటే 5కు ఓపెన్ బ్రాకెట్. పి అనేది పి గ్రేటర్ దాన్ 0 అన్నాడు కాబట్టి మ్యాక్సిమం వాల్యూ 1 అవ్వచ్చు కదా. పి వాల్యూ 1 అయింది అనుకోండి, అప్పుడు క్యూ 0 అయిపోతుంది. 0,5 అంటే 0కి క్లోజ్డ్ బ్రాకెట్, 5కి ఏమో ఓపెన్ బ్రాకెట్. ఓకే, నెక్స్ట్. For a binomial variate n is equal to 5, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీడియో మొత్తం చూస్తూ ఉండండి, అన్నీ ఒక క్లాస్లోనే కంప్లీట్ చేసేద్దాం ఈ ప్రాబ్లమ్స్ అని. బైనామియల్ పాయిజన్ కూడా. ఫర్ ఎ బైనామియల్ వేరియేట్ n is equal to 5, ఓకే, p of x is equal to 1 is equal to 8 into p of x is equal to 3. దెన్ p ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఒక ఎక్స్పెరిమెంట్ 5 టైమ్స్ చేశారు. అందులో ఒక సక్సెస్ వచ్చే రేషియో ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 8 టైమ్స్ ఆఫ్ 3 టైమ్స్ సక్సెస్ వచ్చే రేషియో. ఆ మీనింగ్ చెప్పాలి, ఏంటో ప్రాబ్లం చేసామని కాదు. an experiment is conducted 5 times repeatedly. The success of 1 is equal to 8 times of success of 3. So p of x is equal to 1 అంటే 5c1 q to the power of 5 minus 1 4 and p to the power of 1 is equal to 8 into జనరల్ ఫార్ములా రావాలి మీ అందరికి. అది వస్తేనే ఈ ప్రాబ్లం మనం ఈజీగా చేయగలం. సో NC3 అంటే 8 అంటే 5 కదా, n అంటే 5 కదా. 5c3 of q to the power of 5 minus 3 to p power 3. ఇది మనకు వచ్చింది. సో 5c1 is equal to 5. q స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ q స్క్వేర్ p ఇక్కడ క్యాన్సిల్ అయితే p స్క్వేర్ ఇక్కడ is equal to 8 into 5c3 అంటే 10 into p స్క్వేర్. ఓకే, 5 ఇందులో 2 times. Now q by p whole square is equal to 60.
Now Q by P is equal to 4 only. Plus or minus chance లేదు ఇక్కడ. So Q is equal to 4P. What about Q? 1 minus P is equal to 4P. 5P is equal to 1. P is equal to 1 by 5. Okay na? P is equal to 1 by 5 means Q is equal to 4 by 5. మనం ఏం కనుక్కోవాలి? Find the value of P అన్నాడు కాబట్టి ఓకే, there ends the matter for that question. ఓకే, నెక్స్ట్ అదే మోడల్లో ఇంకో క్వశ్చన్ కూడా మీరు చేయొచ్చు. నెక్స్ట్ P of x is equal to 4, P of x is equal to 5. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మంచి క్వశ్చన్. ఒకే మోడల్ క్వశ్చన్స్ నేను వదిలేస్తున్నాను, మీరు ట్రై చేసుకోండి. P of x is equal to 4, comma, P of x is equal to 5, P of x is equal to 6 are in AP. Then number of tries in n is equal to. ఏపీలో ఉన్నాయన్నాడు. ఏపీలో అంటే మన అక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇక్కడ అథమెటిక్ ప్రోగ్రెషన్. సో 2 of P of x is equal to 5 is equal to P of x is equal to 4 plus P of x is equal to 6. ఓకే, వాట్ ఈజ్ P of x is equal to 5? వాళ్ళు ఏమైనా ఇచ్చారా? దేనికి సంబంధించిన ఇచ్చారా? నెక్స్ట్ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ హెడ్ అక్కర్స్ అని ఇచ్చారు. ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ అక్కర్స్ అంటే P ఈజ్ ఈక్వల్ టు 1/2. ఆటోమేటిక్గా Q కూడా 1/2నే కదా అయ్యేది. ఓకే, సో 5C n అంటే తెలియదు కదా మనకి, n తెలియదు కాబట్టి యూ కెన్ రైట్ NC5 Q to the power of n minus 5 P to the power of 5 is equal to NC4 Q to the power of n minus 4 P power 4 plus NC6 Q to the power of n minus 6 P power 6. Okay na? So P and Q and same 1/2 1/2. So 1/2 power n అవుతుంది మొత్తం వాల్యూ. This is NC5 into 1/2 power n, 1/2 power n minus 5 plus 5. So NC4 ఇది కూడా 1/2 power n. NC6 1/2 power n. So 1/2 power n cancel చేసేద్దాం. Now 2 is equal to NC4 by NC5. ఓకే, now కొద్దిగా వేరే మార్కర్ మార్చుకుందాం, థిక్గా రావట్లేదు. ప్లస్ NC6 by NC5. ఓకే, now you see we have a formula in binomial theorem. NCR by NCR minus 1 is equal to n minus r plus 1 by r. ఇది ఫార్ములా. ఓకే, now that is equal to 2 is equal to NCR by NCR minus 1 ఇక్కడ 5 by n minus 5 plus 1 plus n minus 6 plus 1 by 6. That is 2 is equal to 5 by n minus 4 plus n minus 5 by 6. LCM కనుక్కొని చేసుకోండి. n వాల్యూస్ 2 వాల్యూస్ వస్తున్నాయి మనకి. n is equal to 7 14. ఇలా ఆప్షన్స్ వెరిఫై చేసుకోవచ్చు. 7 14 రెండు వాల్యూస్ వచ్చాము, రెండు కరెక్టే, ఇందులో ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ద లీస్ట్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఈ మధ్య మెయిన్స్లో కూడా ఇలాంటి మోడలే వస్తుంది. ఓకే, ఆ క్వశ్చన్ ఏంటి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మంచి క్వశ్చన్. మెయిన్స్లో మెయిన్స్లో ఇచ్చిన మోడల్స్ అన్నింటిలో కల్లా ఈ మోడల్ క్వశ్చన్ ఎక్కువగా వస్తుంది మనకి. ర్యాండమ్ వేరియబుల్స్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చే క్వశ్చన్స్లో ఎక్కువ ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. ప్రీవియస్ క్వశ్చన్ చూసినా మీకే తెలుస్తుంది. ఓకే, ద క్వశ్చన్ ఈస్ the least number of times a fair coin must be tossed so that the probability of getting at least one head is at least 0.8. Confused about the question. The least number of times a fair coin must be tossed. ఒక fair coin ని ఎన్నిసార్లు టాస్ చేస్తే so that the probability of getting at least one head, at least probability of at least one head is at least 0.8. at least 0.8 అంటే అర్థం చేసుకో. అట్లీస్ట్ ఒక హెడ్ రావాలి, ఒక హెడ్ రావచ్చు, 2 హెడ్స్ రావచ్చు, 3 హెడ్స్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్
ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే ఇది హెడ్ పడతాను క్యాపిటల్ ఎక్స్ అంటే. క్యాపిటల్ ఎక్స్ అంటే రిప్రజెంట్స్ ది నెంబర్ ఆఫ్ హెడ్స్. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఒక హెడ్ పడవచ్చు, 2 హెడ్స్, అలా ఎన్ని టైమ్స్ అట్లీస్ట్ ఒక హెడ్ ఈజ్ అట్లీస్ట్ 0 పాయింట్, అట్లీస్ట్ 0 పాయింట్. అంటే ఈ ఆన్సర్ 0.8 లేదా అంతకన్నా ఎక్కువ రావాలి. అది అంటే వీ కెన్ రైట్ 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఈస్ 0.2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి మనకి ఎన్సి 0 క్యూ పవర్ ఎన్ మైనస్ 0 పి పవర్ 0 అంటే క్యూ పవర్ ఎన్. సో 0.2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ పవర్ ఎన్. ఇక్కడ హెడ్కి సంబంధించి కాబట్టి హెడ్ పడే ఛాన్స్ ఎంత 1/2, అప్పుడు ఫెయిల్యూర్ ఛాన్స్ కూడా పడని ఛాన్స్ కూడా 1/2నే కదా. సో దట్ ఇంప్లైస్ 0.2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2 పవర్ ఎన్. అంటే 1/2 పవర్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.2 ఎప్పుడు ఉంటుంది. ఓకే, సపోజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, 0.5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అంటే 1/2 హోల్ స్క్వేర్ 1/4 0.25 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.2. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 1/2 హోల్ క్యూబ్ 0.8 0.125. ఇక్కడ చూడండి ఈ రెండు సాటిస్ఫై అవ్వలేదు, సాటిస్ఫై అయిందో లేదా. నెక్స్ట్ ఎన్ వాల్యూకి ఎంతైనా తీసుకోండి, 0.4 1/4 2 హోల్ పవర్ 4 అంటే 1/16 1/16 అంటే 0.06 సంథింగ్. ఇది కూడా లెస్ దాన్ 0.2 కదా. అంటే n ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే మినిమం 3 కాయిన్స్ వేయాలి మీరు. మినిమం 3 కాయిన్స్ టాస్ చేస్తే 3 చేయొచ్చు, 4 చేయొచ్చు, 5 6 7 8 ఎన్ని టాస్ చేసినా కానీ వచ్చే ఆన్సర్ అంటే అట్లీస్ట్ 1 హెడ్ పడే ప్రాబబిలిటీ అట్లీస్ట్ 0.8 అన్న వస్తుంది ఆన్సరు. అది ఓకే. నౌ నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కూడా కంప్లీట్ చేద్దాం. కావాలంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇంకో క్లాస్లో మాట్లాడదాం, ఇంకొక వీడియోలో చేద్దాం. అన్నీ ఒకసారి చూడాలనుకుంటే మీకు ఇబ్బంది అనుకుంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇంకొక వీడియో చేస్తాను నేను. ఓకే, బైనామీల వరకు ఈ వీడియోలో చూడండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ నెక్స్ట్ దాంట్లో చేద్దాం. బట్ మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ n times the probability of getting 6 heads is equal to probability of getting 8 heads, then the value of n is. ఓకే, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, కాయిన్ టాస్ చేస్తే హెడ్ ఛాన్స్, హెడ్ అన్నారు కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు q ఈజ్ ఈక్వల్ టు 1/2. గెటింగ్ నెంబర్ ఆఫ్ 6 heads ఈజ్ ఈక్వల్ టు గెటింగ్ 8 heads. సేమ్ అని ఇచ్చారు. హౌ మెనీ కాయిన్స్ విల్ బి టాస్డ్. ఓకే, సో nc6 q to the power of n minus 6 p power 6, nc8 q to the power of n minus 8 p power 8. pq రెండు సేమ్ కాబట్టి ఇటు పక్కన ఆన్సర్ ఎంత వస్తుంది, ఇది కూడా అంతే వస్తుంది, క్యాన్సిల్. సో nc6 is equal to nc8 అంటే వీఆర్ హ్యావింగ్ ఎ ఫార్ములా, ncr is equal to ncs means r is equal to s or r plus s is equal to n. 6 is equal to 8 మా ఊళ్ళో అవ్వదు మరి, కాబట్టి 6 plus 8 is equal to n. సో n is equal to 14. ఓకే, నెక్స్ట్, ఏ ఫెయిర్ కాయిన్ ఈజ్ టాస్డ్ 99 times. 99 times వేసారు, వాళ్ళు వేరే పనేం లేదు. లెట్ x బి ద నెంబర్ ఆఫ్ టైమ్స్ హెడ్ అక్కర్. 99 times ఒక ఫెయిర్ కాయిన్, అందంగా ఉంది కదా కాయిన్ అని కాయిన్ వేసారు. ఫెయిర్ కాయిన్ అంటే అందంగా ఉంటుంది కాదు, ప్రాబబిలిటీ సేమ్ ఉంటుంది అనమాట. హెడ్ పడే ఛాన్స్ ఎంతో టైల్ పడే ఛాన్స్ కూడా అంతే. ఓకే, 99 times. Let x be the number of heads occur. Then p of x is equal to r is maximum. P of x is equal to r. Maximum. What is meant by p of x is equal to r? NCR. n అంటే ఎన్ని టైమ్స్ టాస్ చేశారు మనకి, 99 times టాస్ చేశారు. 99 times టాస్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి, q to the power of n minus r, p to the power of r. pq రెండు సేమ్ 1/2 కదా, p is equal to q is equal to 1/2. that is 99 cr 1/2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 పవర్ 99. ఇది మ్యాక్సిమం అవ్వాలి. మ్యాక్సిమం అంటే దేని మీద డిపెండ్ అవుతుంది, ఈ వాల్యూ సేమ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్ ఓన్లీ. ఓకే,
సో 99CR మ్యాక్సిమం ఇప్పుడు బైనామిల్ థియరం కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. అంటే యాక్చువల్గా ఎలా వస్తుంది ఇది 99C0, దానికన్నా కొద్దిగా పెద్ద వాల్యూ 99C1, 99C2 అలా వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. 99C0 వాల్యూ ఎంతో 99C99 అంతే. సో 99C98 అంతే, 99C97. ఈ టూ వాల్యూస్ సేమ్, ఇలా పెంచుకుంటూ పోతే ఇక్కడ ఒక వాల్యూస్ వస్తాయి, ఒకటి వస్తావచ్చు, రెండు రావు. ఇవి గ్రేటెస్ట్ వాల్యూస్, అంతేనా కదా. సో 19C0 అంటే 1, ఇది 99, ఈ వాల్యూ పెరుగుతుంది. ఇలా పెరుగుతూ పోతే ఒక చోట వాల్యూ వచ్చేసరికి దట్ ఈజ్ 99C49 ఆర్ 99C50. ఈ రెండు వాల్యూస్ సేమే, అంటే ఇక్కడికి వచ్చేసరికి రెండు వాల్యూస్ ఉంటాయి, 99C49, 19C50. మళ్ళీ వాల్యూస్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వరకు వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఎంత, either 49 ఆర్ 50. బోత్ వాల్యూస్ ఆర్ సేమ్, ఎందుకంటే 99 - 49 అంటే 50 కదా. 99 - 50 అన్న 49. అంటే మన ఫార్ములా ఏంటి, NCR = NC(n-R). ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The probability that a candidate secure a seat in engineering through MCET is 1/10. ఓకే, MCET ద్వారా ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఎంత అంటే 1/10. 7 candidates are selected random from a center. The probability that exactly 2 will get seats. క్వశ్చన్ చూడండి, ఇంజనీరింగ్ సీట్ MCET ద్వారా వచ్చే ఛాన్స్ ఎంత అంటే 1/10, అంటే P = 1/10. 7 candidates are selected at random from a center. ఓకే, సో 7 candidates ఉన్నారు, అంటే N = 7 అనమాట. ఎగ్జాక్ట్లీ 2 will get seats, అంటే P of X = 2, అంటే NC2 Q to the power of 5 P to P square. ఓకే, Q అంటే ఎంత ఇక్కడ 9/10. సక్సెస్ రేషియో 1 కదా, 1/10 కదా, కాబట్టి Q ఆన్సర్ 9/10. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకో 5 క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. A fair dice is thrown independently 3 times. The probability of getting a score of exactly 9 twice is. క్వశ్చన్ చూడండి, a fair dice is thrown independently 3 times త్రో చేశారు. The probability of getting a score of 9, అంటే అసలు స్కోర్ 9 వచ్చే ఛాన్స్ ఎంత, స్కోర్ 9 వచ్చే ఛాన్స్ ఎంత ఉంటే చెప్పండి, గుర్తెచ్చుకోండి ఒకసారి. డైస్ వేసినప్పుడు స్కోర్ 9 వచ్చే ఛాన్స్ ఎంత, 9 రావాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం, 3 6 4 5 5 4 6 3, అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 4. సో సక్సెస్ రేషియో 9 వచ్చే ఛాన్స్, సమ్ 9 వచ్చే ఛాన్స్, దాన్ని P అనుకుంటే 4/36, దట్ ఈజ్ 1/9. నౌ Q = 8/9. సో కాయిన్ 3 times టాస్ చేస్తే 3 times డైస్ని ట్వైస్ 2 times రావాలి, అంటే N = 3 P of X = 2, అంటే 3C2. Q means 8/9 power 1 and 1/9 whole square. Okay, next. The probability of a man hitting a target is 1/4. If he fires 7 times, the probability of hitting target at least twice. Okay, hitting target అన్నట్టు, టార్గెట్ హిట్ అయ్యే ఛాన్స్ 1/4. Now it means Q = 3/4. Then the probability ఈ 7 times ఫైర్ చేస్తే గెటింగ్ అట్లీస్ట్ ట్వైస్, N = 7, అట్లీస్ట్ ట్వైస్ అంటే P of X greater than or equal to 2, అంటే 2 3 4 5 6 7 అన్ని చేసే బదులు 1 minus P of X = 0, P of X = 1, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసేది. ఓకే, చేయగలరా ఇది. నెక్స్ట్ క్వశ్చన్. The probability that a student not a swimmer is 1/4. Not a swimmer, స్విమ్మర్ కానికి 1/4. The probability that out of 5 students at least 4 are swimmers. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్త చూడండి, ఇందులో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటంటే నాట్ ఏ స్విమ్మర్ ఇచ్చారు ప్రాబబిలిటీ, ఫైండ్ స్విమ్మింగ్ కనుక్కోమన్నారు, స్విమ్మర్స్ ఎంతమందో కనుక్కోమన్నారు. అంటే స్విమ్మర్ మనం కనుక్కోవాలి, నాట్ ఏ స్విమ్మర్ ఇచ్చారు కాబట్టి ఇచ్చింది ఏమవుతుంది, Q అవుతుందా P అవుతుందా అనేది చూసుకోవాలి. ఓకే, సో మనం కనుక్కోవాల్సింది ఏంటి,
స్విమ్మర్స్ కనుక్కోవాలి. అంటే స్విమ్మరింగ్ ఇస్తేనే అది పీ అవుతుంది. వాడు ఆపోజిట్ ఇచ్చారు అంటే అది ఏమవుతుంది అనమాట, అది నాట్ ఏ స్విమ్మర్ అంటే అది చూసుకోవాలి. అక్కడ క్యూ ఇచ్చినట్టు క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/4. అప్పుడు స్విమ్మర్స్ ఎంతమంది ఉంటారంటే 3/4. పీ ఈజ్ ఈక్వల్ టు 3/4, క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఓకే, అలాంటి క్వశ్చన్. ఆన్ అన్ యావరేజ్ 1 vessel ఇన్ ఎవ్రీ 10 ఈజ్ wrecked. అంటే 10 vessels ఉంటే ఒకటి పాడైపోయింది అనుకోవచ్చు. ద ఛాన్స్ దట్ అవుట్ ఆఫ్ 5 vessels ఎక్స్పెక్టెడ్ 4 అట్లీస్ట్ విల్ అరైవ్ సేఫ్లీ. ఇక్కడ కూడా చూడండి, సేఫ్ కనుక్కోమన్నారు, ఇచ్చిందేమో పాడైపోయింది. ఓకే, సేఫ్ అనేదే మనకి దృష్టిలో పి అంటే వాడు ఇచ్చింది 20 రెక్కడని ఇచ్చారు కాబట్టి అది క్యూ అవుతుంది. క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/10. అప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి, 9/10. ఓకేనా, ఈ ప్రాబ్లంలో సెంటెన్స్ ఒకటే జాగ్రత్తగా మెయిన్. సేఫ్ కనుక్కోమని ప్రాబబిలిటీ ఏమో పాడైపోయింది దానికి ఇచ్చారు. ఓకే, అంటే సేఫ్ కనుక్కున్నప్పుడు సేఫ్ ఇస్తేనే పి, పాడైపోయింది కనుక్కోమన్నారు అనుకోండి దానికి ప్రాబబిలిటీ ఇస్తేనే క్యూ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ద మీన్ అండ్ variance of a binomial distribution are 2, 1 respectively, then the probability x takes values greater than 1 is equal to, ఇందాక చెప్పాను మోడల్, A and B are 2 equally strong table tennis players. Probability of A beats B in exactly 3 out of 4 games. ఇది కూడా సేమ్. ఓకే, ఇందులో కూడా ఎగ్జాక్ట్లీ 3 అన్నాడు కాబట్టి ఇందులో P of x is equal to 3 కనుక్కుంటే సరిపోతుంది. ఇద్దరు ఈక్వల్ ప్లేయర్స్ అన్నాడు కాబట్టి P is equal to Q is equal to 1/2, x is equal to 3 కనుక్కుంటే సరిపోతుంది, n is equal to 4. నెక్స్ట్, the probability of a bomb hitting a bridge is 1/2. If 2 direct hits are needed to destroy it, the least number of bombs required so that the probability of the bridge being destroyed is greater than 0.9 is అని క్వశ్చన్ చేశారు. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఒక బాంబు కరెక్ట్గా టార్గెట్ని హిట్ చేసే ఛాన్స్ ఎంత ఇచ్చారు, ద ప్రాబిలిటీ ఆఫ్ హిట్టింగ్ ఎ బ్రిడ్జ్ ఈజ్ 1/2 అంటే 0.5 ఛాన్స్ ఉంది. 2 డైరెక్ట్ హిట్స్ ఆర్ నీడెడ్ టు డిస్ట్రాయ్ ఇట్, ద లీస్ట్ నెంబర్ ఆఫ్ బాంబ్స్ రిక్వైర్డ్ సో దట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద బ్రిడ్జ్ బీయింగ్ డిస్ట్రాయిడ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0.5. అంటే వచ్చే ఆన్సర్ 0.9 కన్నా అంటే మన సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలి. ఓకే, దేని సక్సెస్, 2 బాంబ్స్ ఎన్ని బాంబులు పడతాయో మనకి తెలియదు, మినిమం 2 గమనించాలి. ఒక టార్గెట్ని హిట్ చేయాలంటే మినిమం 2 బాంబ్స్. ఓకే, సక్సెస్ రేషియో 0.5, ఫెయిల్యూర్ రేషియో కూడా అంతే 0.5. P of x greater than or equal to 2, 0.9 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 1 మైనస్ P of x is equal to 0, P of x is equal to 1 greater than 0.9. సో 1 మైనస్ P of x is equal to 0 ఇందాక కూడా చేసాం, q పవర్ n, ఇది nc1 n ఇంటూ q to the power of n minus 1 p to the power of 1 0.9. pq రెండు సేమ్ కాబట్టి రెండిట్లోనూ q పవర్ n అవుతుంది కూడా. సో 1 మైనస్ q పవర్ n కామన్ తీసుకుంటే 1 ప్లస్ n ఈజ్ గ్రేటర్ దాన్ 0.9. సో 0.1 గ్రేటర్ దాన్ q power 1 into 1 plus n. So q power n into 1 plus n is less than 0.1. q అంటే ఎంత 0.5 కదా. సో 0.5 power n into 1 plus n is less than 0.1. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చూసుకోవటం అంతే, అంతకన్నా వేరే ఆల్టర్నేట్ లేదు. అంటే 1 plus n by 2 power n less than 0.1. n is equal to 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 2/2 1 ఛాన్స్ లేదు, 3 4 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 సబ్స్టిట్యూట్ చేస్తే 6/2 పవర్ 6 అంటే 6/2 పవర్ 5 6 అంటే 64. ఎంత వస్తున్నప్పుడు కూడా 0.01 కూడా వచ్చేస్తుంది, అది కూడా ఛాన్స్ లేదు. అంటే 7 సరిపోతుంది, 7 అయితే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే 0.1 వస్తుంది కదా, 0.1 సంథింగ్ వస్తుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 7, 7 8 9 అలా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, a man takes a step forward with probability 0.4 and backward with probability 0.6. ఓకే, వాడు ముందడుగు వేసే ఛాన్స్ ఎంత అంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడుగానే ఎగ్జామ్ ముందడుగు వేసే ఛాన్స్ 0.4, బ్యాక్వర్డ్ స్టెప్ చేసే ఛాన్స్ 0.6, అది వాడు ఇచ్చింది. అయితే
the probability that the end of 11 steps, he is just one step away from the starting point. మొత్తం 11 స్టెప్స్ వేస్తే 1 స్టెప్ అహెడ్ ఉండడానికి ఛాన్స్ స్టార్టింగ్ పాయింట్ నుంచి అన్నాడు. ఓకేనా? 11 స్టెప్స్ వేసినప్పుడు జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ ఉంది. స్టార్టింగ్ పాయింట్ ఏదో ఒక చోట తీసుకోండి. ఓకే, 11 స్టెప్స్ వేసాడు. 11 స్టెప్స్ వేస్తే వాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక స్టెప్పే ముందు ఉండాలి. అంటే వాడు ఎలా వేస్తుండాలి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నేను నుంచున్నాను, 11 స్టెప్స్ వేయాలి. ఇట్లా ఇక్కడ నుంచొని 11 స్టెప్స్ వేస్తాను. 11 స్టెప్స్ వేసినప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒకటే అడుగు ముందున్నా నేను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే 5 స్టెప్స్ ముందుకేసి 6 స్టెప్స్ వెనక్కేసాను అనుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక స్టెప్ బిహైండ్ ఉన్నట్టే కదా. లేదా 6 స్టెప్స్ ముందుకెళ్ళి 5 స్టెప్స్ వెనక్కి వచ్చాను, అప్పుడు ఒక స్టెప్ ముందున్నట్టు. అర్థమైంది? ఇది స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి 6 స్టెప్స్ ముందుకెళ్ళాను, మళ్ళీ 5 స్టెప్స్ వెనక్కి వస్తే స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎక్కడ ఉన్నట్టు నేను ఒక స్టెప్ ముందున్నట్టు. లేదా 5 స్టెప్స్ ఈ స్టార్టింగ్ పాయింట్, 5 స్టెప్స్ ముందుకెళ్ళాను, 6 స్టెప్స్ వెనక్కి వచ్చాను, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక స్టెప్ వెనక్కి ఉన్నట్టు. ఏదైనా ఒకటి 11 స్టెప్స్ వేసి. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? P of x is equal to 5 అవ్వచ్చు, P of x is equal to 6 అవ్వచ్చు. అంటే 5 బ్యాక్వర్డ్ వేసి 6 అంటే ఇక్కడ వెనక్కి రావడం అంటే అర్థం ఏంటంటే 5 బ్యాక్వర్డ్ వేసాను నేను. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది స్టార్టింగ్ పొజిషన్ కదా. 1 2 3 4 5 6 అంటే 6 ఫార్వర్డ్ వెళ్ళాను. ఇప్పుడు 5 బ్యాక్వర్డ్ వస్తాను. 5 బ్యాక్వర్డ్ వచ్చాను. 1 2 3 4 5 ఒక స్టెప్ ముందు చూడండి స్టార్టింగ్ పొజిషన్ నుంచి. లేదు, ఇది స్టార్టింగ్ పొజిషన్ కదా. ఫస్టే బ్యాక్వర్డ్ వెళ్ళాను. 1 2 3 4 5 5 బ్యాక్వర్డ్ వెళ్ళాను. 5 బ్యాక్ వెళ్ళాను. ఇప్పుడు 6 ఫ్రంట్కి వస్తాను. 1 2 3 4 5 6 చూసారా? అంటే 5 బ్యాక్ వచ్చి 6 ముందుకు వెళ్ళచ్చు. లేదా ఫస్టే 6 ముందుకెళ్ళి 5 బ్యాక్ రావచ్చు. అదనమాట ఛాన్సెస్. సో దీస్ ఆర్ ద 2 ఛాన్సెస్. అంటే P of x is equal to 5 plus P of x is equal to 6. ప్రొసీజర్ మామూలు. మొత్తం 11 కదా. P of x is equal to 5 అంటే 11C5 Q సక్సెస్ ఎంత? 0.6 కదా. 0.6 to the power of 6 P 4 కదా. 0.4 to the power of 5 plus 11C6 0.6 to the power of 5 0.4 to the power of 6. ఏది రాసినా ఒకటి ఆన్సర్. ఓకే, 2 రాయాలి. ప్లస్ చేసి 2 రాయాల్సింది కంపల్సరీగా. ఇలా జరగచ్చు, ఇలా జరగచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ప్రాబ్లమ్స్. ఇది నెక్స్ట్ వీడియో మీకు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీద కంప్లీట్ చేస్తాను నేను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు కావాల్సిన వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి ఇట్లాంటివి. ఓకే, రైట్, విల్ మీట్ అగైన్.